చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరు మండలం సర్వసభ్య సమావేశం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే ఎంపీడీఓ కార్యాలయానికి సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పుంగనూరు ఎంపీడీఓ అబ్దుల్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలు సర్పంచ్లను ఏకగ్రీవం చేశారు. బెదిరింపులతో ఆనాడు ఎన్నికలు జరగనివ్వకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సమావేశం ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ టీడీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరు మండలం సర్వసభ్య సమావేశంలో ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే ఎంపీడీఓ కార్యాలయానికి సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా పుంగనూరు ఎంపీడీఓ అబ్దుల్ ప్రకటించారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలు అలాగే సర్పంచ్లను ఏకగ్రీవం చేశారు. బెదిరింపులతో ఆనాడు ఎన్నికలు జరగనివ్వకుండా చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సమావేశం ఎలా నిర్వహిస్తారో చూస్తామంటూ టీడీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఈవేళ జరగాల్సినటువంటి మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులైతే చోటు చేసుకోవడం జరిగింది. సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో సమావేశాన్ని కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగాయో ఆ సందర్భంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ అన్నిటిని కూడా గత వైసీపీ ప్రభుత్వము దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా టీడీపీ శ్రేణులను ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకొని అన్నిటిని కూడా దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే కావడంతో ఈ సమావేశానికి ఆ సభ్యులందరూ ఏ విధంగా హాజరవుతారో తాము చూస్తామంటూ టీడీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయమే భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఎంపీడీఓ కార్యాలయానికి భారీగా చేరుకోవడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తున్నటువంటి వైసీపీ సభ్యులు ఎవరూ కూడా సమావేశానికి హాజరు కావడం లేదు. దీంతో సమావేశాన్ని కోరం లేక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మనోహర్.